హాయ్ అండి. ఈరోజు నేను అరటికాయ ఫ్రై చేశానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను కొంచెం పోపు దినుసులు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక ఆనియన్, పచ్చిమిర్చిని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసుకున్నాను. అవి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. తర్వాత నేను అరటికాయలు తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నానండి. ఈ అరటికాయలు బ్లాక్ కలర్లో రాకుండా ఉండాలంటే మనం కట్ చేసుకునేటప్పుడు వాటర్లో కొంచెం పసుపు వేసుకుని కట్ చేసుకోవాలండి. అప్పుడు బ్లాక్ కలర్లో రావు. తర్వాత ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసుకున్నానండి. అరటికాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత నేను కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ అరటికాయలు అడుగున మాడిపోతాయండి, అందుకే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత నేను కొంచెం పసుపు కూడా వేసేసుకున్నానండి. పసుపు వేసుకుని ఫ్రై చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకున్నానండి. నేను 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని దంచుకుని అవి వేసేసుకున్నానండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. దీని కాంబినేషన్ పప్పుచారు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.